పితృదేవతలు కూడా పడిపోతున్న వాళ్ళని చూసి నిలబెట్టడానికి ఏదో రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అందుకనే పితృకర్మలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. పితృకర్మని మానకూడదు. తల్లి తండ్రి ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి. వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన కర్మలన్నీ కూడా చేయాలి. ఆయా దేశాల్లో ఆయా ప్రజలకి ఏ ఏ నియమాలు ఉంటాయో ఆ నియమాల్లో ఆ పితృకర్మలు చేయాలి. చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇది వాళ్ళు వీళ్ళు ఏదో బ్రాహ్మణులు చేసుకునేది కాదు. అందరూ చతుర్వర్ణాల వాళ్ళు కూడా చేయాల్సింది పితృకర్మ. తల్లి తండ్రిని గుర్తు చేసుకుని సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తిథి వస్తుంది, ఆ రోజు వాళ్ళకి కేటాయించి, లేదా ఇంకా నెలలో ఒకరోజు అమావాస్య, ఆ రోజు వస్తారు వాళ్ళు, పాపం ఇంకేం కోరుకోరు. ఆ రోజు వాళ్ళకి కేటాయించి వాళ్ళకి తర్పణాలు ఇచ్చుకుని వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేసి పేదలకి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, దేవాలయాలు, లేదా బాగా చదువుకున్న విప్రులు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక స్వయం పాకం, వాళ్ళ వంటకు కావాల్సిన వస్తువులు దాన్నైనా ఇవ్వటం, లేదా శ్రద్ధగా కర్మంతా చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ తీర్థాలకు వెళ్ళినప్పుడు తీర్థశ్రాద్ధాలు కూడా చేసుకుంటూ అక్కడ పితృదేవతల్ని గుర్తు చేసుకుని, ఆయా నదుల్లో స్నానం చేసినప్పుడు అక్కడ తర్పణాలు ఇచ్చుకుని, పర్వాల్లో సముద్రంలో స్నానం చేసినప్పుడు అక్కడ కూడా తర్పణాలు ఇచ్చుకుని, పుష్కరాలని వస్తాయి, ఆ పుష్కరాల్లో పితృదేవతల పేరు మీద ఏదో అన్నశ్రాద్ధమో హిరణ్య శ్రాద్ధమో ఏదో ఆమశ్రాద్ధమో ఏదో ఒకటి పెట్టుకుని చక్కగా ఆ పితృదేవతల పేరు మీద దానాలు ధర్మాలు చేసి పితృదేవతల్ని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకునేది కూడా నేను మొబైల్ ఫోన్లో ఫోటో చూశాను గుర్తు చేసుకున్నానంటే సరిపోదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, దానికి ఒక శాస్త్రం ఉంటుంది కదా. వాళ్ళకి తెలియదు మొబైల్ ఫోను, వాళ్ళు పాతకాలం వాళ్ళు పితృదేవతలు. నేను మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకున్నాను ఫోటో అంటే సరిపోదు. నువ్వు శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా వేదం చెప్పిన విధానంలో వాళ్ళకి చేయాల్సిన కర్మ చేయాలి. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేయి వాళ్ళ పేరు మీద, తప్పు కాదు, చేయాల్సిందే. కానీ నువ్వు ఏది చేయాలన్నా కూడా ఇది కార్యం ఇది అకార్యం అని తెలియాలంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియకుండా చేస్తే మళ్ళీ దానివల్ల ప్రయోజనం లేదు. శాస్త్రానికి ఒక విలువ అంటూ ఉండాలిగా. నాకు తోచినట్టు నేను చేస్తాను, మంచిది చేస్తానంటే ఆ మంచిది కూడా ఎప్పుడు ఎలా చేయాలో రాసి పెట్టారో ఆ ప్రకారంగా చేస్తే ఇంకా నీకు మంచిది. అందులోని ఇటువంటి కర్మలు దేవతలకి పితృదేవతలకి సంబంధించిన కర్మలు వేదశాస్త్ర విహితంగా చేయాలి. విహిత కర్మ అవిధినా కృతం అకృతమేవా. విధి అనేది లేకుండా చేసిన కర్మ అకృతం అయిపోతుంది అని శాస్త్రమే చెబుతుంది. ఏ శాస్త్రం గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ శాస్త్రం పేరు చెప్పి పనులు తప్పించుకుంటున్నావో ఆ శాస్త్రం ఏం చెప్తోంది అంటే అవిధిగా కర్మ చేస్తే అది అకృతమే. విధి అనేది లేకుండా తోచినట్టుగా కర్మ చేశాను అంటే అది కుదరదు. నువ్వు వృద్ధాశ్రమాలు దానం చేశానని తప్పించుకుంటే లాభం లేదు, తర్పణం చేయాల్సిందే. చెప్పుకున్నాక ఇది పితృతీర్థం నుంచి ఇవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళకి చేరదు. వాళ్ళకి చేరాలి అంటే ఆ ప్రకారంగా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇప్పుడు మనుష్యులు కాదు, పితృదేవతలు. దేవతలు సూక్ష్మంగా ఉంటారు. సూక్ష్మంగా ఉండే వాళ్ళకి సూక్ష్మమైన నియమాలు ఉంటాయిగా. అందువల్ల చాలామంది ఇటువంటి మాటలు చెప్పి తప్పించుకుంటారు. వాళ్ళ తప్పించుకోకూడదు. వేదశాస్త్ర విహితంగా వాళ్ళకి చేయాల్సిన కర్మ చేయాలి. ఇది కూడా మర్చిపోయి ఉన్నాడు ఎవరి మహానుభావుడు రుచి అనేవాడు. తిరుగుతున్నాడు లోకమంతా. ఇందుకోసం ఈ పనులన్నీ తప్పించుకోవడం ఎందుకు, ఆయాసం శ్రమ అని చెప్పి పెళ్లి చేసుకోవాలి ఆయన. ఇది ఒక కారణం. చేస్తే కర్మలన్నీ చేయాల్సి వస్తుంది. పూర్వకాలంలో కామం కోసం కాకుండా కర్మ కోసం చేసుకునేవాళ్ళు వివాహం. అది అక్కడ విశేషం. అందుకనే అయ్యో కర్మ ఎందుకు చేయాల్సి వస్తుంది కదా అని పెళ్లి చేసుకోవాలి. ఇలా పెళ్లి చేసుకోకుండా అలాగే ముక్తికి కావాల్సిన సాధన చేయకుండా బ్రహ్మచారిగా ఉంటే ముక్తి రాదా? వస్తుంది, రాకేం వస్తుంది. ఇది దీర్ఘ బ్రహ్మచర్యంతో ముక్తి రాదా? చాలా ఏళ్లగా అట్లా బ్రహ్మచారిగానో బ్రహ్మచారిణిగానో ఉండిపోయారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళకి ముక్తి రాదా? వస్తుంది. కానీ దానికి కావలసిన సాధన చేయాలి. ఇక పెళ్లి చేసుకోనంత మాత్రంతో ముక్తి రాదు, అది తప్పు. పోనీ పెళ్లి చేసుకున్న వాడికి ముక్తి రాకుండా పోదు, మళ్ళీ అదొక భ్రమ.
పెళ్లి చేసుకుంటే ముక్తి రాదు అనేది భ్రమ, పెళ్లి చేసుకోనంత మాత్రంతో ముక్తి వస్తుంది అనేది భ్రమ. ఈ రెండు భ్రమలు తొలగించుకోవాలి. పెళ్లికి ముక్తికి సంబంధం లేదు, సాధనకే సంబంధం అంతే. నువ్వు సాధన చేస్తే వస్తుంది, కానీ పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకోలేదు, ఒకరోజు భోజనం చేయలేదు, ఒకరోజు ఎక్కువగా భోజనం చేశాను, వీటి వల్ల ముక్తి రాదు. ముక్తి అనేది జ్ఞానం వల్ల వస్తుంది. ఈ జ్ఞానం అనేది అంత త్వరగా అందరికీ వచ్చేది కాదు, నిదానంగా వస్తుంది. అంటే దానికి కావలసిన సాధన, దానికి కావలసిన అధికారము సంపాదించి ఉంటే వస్తుంది. ఈ మనిషి సంపాదించుకోవాలా, కానీ తెలుసుకున్న విషయం బాగానే తెలుసుకున్నాడు, కానీ చేయాల్సిన సాధన మాత్రం చేయటంలా. ఎవరు? ఈ రుచి అనేటువంటి ఋషి. బాగానే ఉంది, తిరుగుతున్నాడు, లోకమంతా తిరుగుతున్నాడు, పెళ్లి చేసుకోకుండా కర్మ లేకుండా తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి పితృదేవతలు చూసి, అయ్యో మావాడు పడిపోతున్నాడే, వీడిని నిలబెట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి ఆ రుచికి చెప్పారు, అయినా ఏమిటి అసలు కర్మ లేకుండా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. అడిగితే, కర్మ మరి అవిద్య కదండి, ఈ అవిద్యలో ఇరుక్కుపోవటం ఎందుకు? అర్జునుడు కూడా అన్నాడుగా, ఆ తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ, ఘోరమైన కర్మలోకి నన్ను ఎందుకు తోసేస్తున్నావు? నేను హాయిగా హిమాలయాలకు వెళ్ళిపోతా, బిచ్చమెత్తుకుని బతుకుతానంటుంటే నీకేం నచ్చదా? అర్థం కాదా? లేదా నాకు ముక్తి రావటం నీకు ఇష్టం లేదా? ఇది అర్జునుడు అంతే అభిప్రాయం అదేగా. నేను వెళ్ళిపోతానంటే నన్ను ఎందుకు పట్టుకుంటావు? అయితే అలా వెళ్ళిపోతే లాభం లేదు నాయన, తెలుసుకుని వెళ్ళాలి. ఇక హిమాలయాలకు వెళ్తే వస్తుందా ముక్తి? ఇక్కడ ఉండాలి, బుద్ధిలోను మనస్సును నిగ్రహించి బుద్ధిలో నిశ్చయాత్మికమైన ఒక భావన, జ్ఞానం ధార పెట్టుకోవాలి, అప్పుడు వస్తుంది అని చెప్పి ఆ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినట్టుగా వీళ్ళు కూడా అవిద్య అవిద్య అంటున్నావు, కానీ ఆ అవిద్యాన్ని పిలిచే కర్మే నీకు ఉపకారం, అదే నీకు మంచి చేసేది. నువ్వు అది తప్ప వేరేం చేయగలవు? మనిషి అన్నవాడు కర్మ అని తప్ప వేరేం చేయగలడు? కర్మ లేకుండా ఒక క్షణమైనా ఉండగలడా మనిషి? లేదే. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత కార్యతే హ్యవశః కర్మ. అవశ్య అంటే వాడు అవశ్యంగా చేస్తాడంతే. ఎవరు చేయిస్తారో తెలియదు, మొత్తానికి కర్మ చేస్తూ ఉంటాడు మనిషి అంతే. మనిషి ఏమిటి, ఏ జంతువు అయినా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు అంతే. ఒక క్షణం కూడా కర్మ లేకుండా ఉండటానికి వీల్లేదు. ఎవరికి? జ్ఞాని కాని వాడికి. జ్ఞానంతో జీవన్ముక్తుడైన వాడి కథ వేరే, లేదా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. జ్ఞానంతో అన్ని కర్మలు కాల్చేసుకున్న వాడికి కర్మ చేసినా కర్మబంధం లేదు, జ్ఞాని కూడా చేస్తాడు. అందుకని తెలివిగా అడిగాడు అర్జునుడు, స్థితప్రజ్ఞస్య కా భాష. నువ్వేదో స్థితప్రజ్ఞుడు జ్ఞాని జీవన్ముక్తుడు అంటున్నావే, ఆయన ఏం మాట్లాడతాడు? నువ్వు స్థితప్రజ్ఞుడివా కాదా? నువ్వు కర్మలు చేస్తున్నావా లేదా? రథం తోలుతున్నావా లేదా? నాకు ఉపదేశాలు చేస్తున్నావా లేదా అని ఇవన్నీ ప్రశ్నలు వచ్చేలాగా అడిగాడు అర్జునుడు. అక్కడ చెప్పని విషయం లేదు కదా భగవద్గీతలో. చదువుకోవాలి మనం, గీతా స్వర ప్రస్తారం స్వామిజీ వారు అందించారే వ్యాఖ్యానం, అన్ని విషయాలు తెలుస్తాయి. అలా అవిద్య విద్య అంటున్నావు నువ్వు, ఈ అవిద్య ఉపకారం. ఈ అవిద్యతో ఎట్లా ఉపకారం అంటే, ఈ అవిద్య అనేది, ఈ కర్మ అనేది చిత్తశుద్ధి చేస్తుంది. దేన్నైతే నువ్వు అవిద్య అంటున్నావో కర్మ, ఆ కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధి అయిన మనస్సుకి జ్ఞానప్రాప్తి, లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పాత్ర చెడిపోయి ఉంటే గనక, పాత్రలో ఇంకా సరిగ్గా కడగకుండా ఉంటే పాలు పోస్తే విరిగిపోతాయి, అంతే కదా. అందుకనే సత్పాత్రతని ఇచ్చేది మంచి కర్మ, సత్కర్మ. దానివల్ల చిత్తశుద్ధి అవుతుంది, మనస్సు బాగుంటుంది, మనశ్శాంతి కలుగుతుంది. దాంట్లో పోస్తే జ్ఞానధార నిలుస్తుంది అని ఈ క్రమాన్ని అక్కడ ఆ రుచికి, పిల్లవాడు పెద్దవాడైనా తల్లిదండ్రికి పెద్దలకి ఎప్పుడు పిల్లలేగా. ఇంకా 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి, నీకేం తెలియదు ఊరుకో అంటూ ఉంటుంది అమ్మ. 80 ఏళ్ళ అమ్మ 60 ఏళ్ళు వచ్చాయి నాకేం తెలియదు అంటుంది ఏంటి, అంతే. వాళ్ళకి అలాగే, పెద్దలకి పిల్లలు అలాగే. అలాగే పితృదేవతలు వచ్చి చాలా పెద్ద ఋషి ఈయన అని కూడా చూడకుండా ఆయన సత్కర్మ చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి నువ్వు అన్నారు. ముందు పెళ్లిలో ఇరికిచ్చారు. ఒకవేళ నువ్వు గనక ఈ ప్రకారంగా కర్మ మార్గంలో నడవకపోతే
సరిగ్గా చేయాల్సిన కర్మలు చేయకపోతే మేం పడిపోతాం. నీ వల్ల మేం పడిపోతాం. మేము ఏదో అతి కష్టం మీద పైకి ఎక్కిన వాళ్ళం, నువ్వు చేసే పాడు పనికి మేము పడిపోతాం. అంతా బాగా కష్టపడి కడతారు. క్యూరింగ్ చేసేవాడు సోంబేరితనం, పోయాడు మగ్గులతో పోస్తుంటాడు. క్యూరింగ్ కాదు, బిల్డింగ్ నిలబడదు. కట్టేవాడు బాగా కట్టాడు, బ్రహ్మాండం సిమెంట్ వేశాడు, మంచి ఐరన్ వాడాడు. ఇంజనీర్ గారు, పెద్ద ఇంజనీర్, ఢిల్లీ నుంచి పిలిపించారు, అంతా బ్రహ్మాండం. కానీ క్యూరింగ్ లేదు. ఏమవుతుంది? బిల్డింగ్ పుస్ పడిపోతుంది. అంతే. నువ్వు చేసే పనికి మేమంతా చేసి కష్టపడి పైకి ఎదిగినా కూడా మేము పడిపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే పాడు పనికి అమ్మా నాన్నకి చెడ్డ పేరు వస్తుందిగా. అలాగే నువ్వు చేసే పని వల్ల మేం పడిపోవటం ఎందుకు? మేం పడిపోతే ఊరికే ఉంటామా? నువ్వు పడిపోతావు. మేమే పడంగా లేనిది నువ్వు పడకుండా ఉంటావా? మేం పడితే నువ్వు కూడా పడిపోతావు. మేం నిలబడి ఉంటే నిన్ను నిలబెడతాం. చూసుకోవాలి. ఒక నాయకుడు మంచివాడు ఉన్నాడు అంటే వాడిని నిలబెట్టాలి. ఎందుకు? వాడిని నిలిస్తే అందరినీ నిలబెడతాడు. వాడిని కాలు లాగేస్తామంటే మొత్తం అంతా పడిపోతుంది. అంతే కదా. ఎక్కడో మూలం ఉంటుంది, ఆ మూలాన్ని నిలబెట్టాలి. అలా పితృదేవతలు మన మూలం. వాళ్ళు నిలిచి ఉంటే వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. మేము పడిపోతే నువ్వు పడిపోతావు, చూసుకో మరి అని చెప్పేసి వాళ్ళు ఇది గాలికి ఆరిపోయిన దీపంలాగా అంతర్ధానం అయిపోయారు. ఎవరు? పితృదేవతలు.